గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏబీ హాస్పిటల్ ను ఎంపీ అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందన్నారు. డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ హేమాలు మంచి ఉద్దేశంతో పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ గత 23 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రమణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆరోగ్య భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ రఘు గారు, డాక్టర్ హేమా గారు మా ప్రాంతం నుంచి నేటివ్ వీళ్ళది మెట్పల్లి కొరుట్ల ప్రాంతం. వీళ్ళు గత 23 సంవత్సరాల నుంచి ఈ ట్రస్టు కార్యకలాపాలు నడపడం జరుగుతుంది. దాదాపు 4000 శస్త్రచికిత్సలు ఇప్పటి వరకు ఫ్రీగా పేదలకి నిర్వహించడం జరిగింది. ఇవాళ ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీ పెట్టడం ప్రత్యేకంగా పేదలకి, ఇవాళ రేపు ఎట్లా ఆరోగ్యము ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో చికిత్స, ఇదంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ ప్రాంతంలో డాక్టర్ రఘు గారు, డాక్టర్ హేమ గారు వాళ్ళ ప్రోద్బలంతో మంచి ఫెసిలిటీ ఈ ప్రాంతంకు రావడము, అవుట్ పేషెంట్ ఓపీ కేవలం 200 రూపీస్ చేయడం. ఇప్పుడే విన్నాను, ఒక ట్యూమర్ ఆపరేషన్ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్లో 10 లక్షలు అయితే ఇక్కడ 3 lakhsకి సక్సెస్ఫుల్గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడం, అన్నీ కూడా ఒక మనిషి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి డాక్టర్ రఘు గారికి, డాక్టర్ హేమా గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో, అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రాంతం నుంచి రావడం కూడా, ఇక్కడ మేడ్చల్ దగ్గర ఈ ప్రాంతంలో హాస్పిటల్ వచ్చి సేవలు అందించడం కూడా నాకు చాలా గర్వకారంగా ఉంది. మెట్పల్లిలో ఫస్ట్ నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యతరగతి, పేద తరగతి ప్రజలకు హాస్పిటల్ వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ 2002 స్టార్ట్ చేశాం. అంటే మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి సొసైటీకి మా వంతు చేయాలని చెప్పి ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. 23 సంవత్సరాల ట్రస్ట్ దాదాపుగా కొన్ని వేల సర్జరీస్, 4000 వరకు సర్జరీస్ అక్కడ ఉచితంగా చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ కమిటీ సర్పంచ్ కానీ ఎవరైనా కానీ లెటర్ తీసుకొని వస్తే మీరు డబ్బులు లేవు, ఆర్పీ చేయించుకున్నారన్నట్టు అటువంటి వరకు మనం సర్జరీ చేయడం జరిగింది. ఇంకా సర్జరీసే కాకుండా మానవతత్వంతో అక్కడ మేము ట్రస్ట్ ద్వారా గుడి కానీ, బడి కానీ అవన్నీ మేము చేయడం జరిగింది. ఈవెన్ దుబాయ్లో కల్లి వీలైన మా ఏరియా కార్మికులు పట్టుబడ్డ వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకోవడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఇప్పుడు గుండ్లపోచంపల్లిలో నిత్య సాయి ట్రస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు దాదాపుగా కార్పొరేట్కి వెళ్తే పేషెంట్కు బయట ఏ డాక్టర్ అయినా 600 నుంచి 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇక్కడ 200 రూపాయలు ఏ డాక్టర్ ఫీజు తీసుకున్నాం మీరు, జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజీ కానీ, ఫిజిషియన్ కానీ 200 రూపాయలే ఫీజు ఉంటుంది ఇక్కడ. అలాగే ఆపరేషన్స్ కూడా దాదాపుగా బయట కన్నా 50% తక్కువలో ఆపరేషన్ జరుగుతాయి. అంటే ఒక సిజేరియన్ ఆపరేషన్ బయట కొద్ది 3 లక్షల రూపాయలు అవుతూ ఉంటాయి. ఇక్కడ 30 నుంచి 40,000 రూపాయలు సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుంది. ఆర్తో కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రతి పేషెంట్కు ఏదైతే కావాల్సిన కార్పొరేట్ వైద్యము ట్రస్ట్ ద్వారా అందించడం వాళ్ళు మెయిన్ లక్ష్యం. గుండ్లంపోచి ప్రజలకు కానీ, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కానీ 20 నుంచి 25-30 కిలోమీటర్ల దగ్గర ఉన్న ప్రజలు కానీ ఎవరైతే ఈ నిత్య సాయి ట్రస్ట్ ద్వారా నిజంగా మీరు ఎవరైనా పూర్ ఉన్నా కానీ ప్రెస్ మీడియా ద్వారా కానీ, లేకపోతే మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ద్వారా కానీ, అన్న వీళ్ళు నిజంగా పూర్ ఉన్నారు అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్రీగా నిత్య సాయి ట్రస్ట్ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం. అది అందరికీ ఇక్కడ ఉన్న గుండ్లపోచంపల్లి ప్రజలు వాడుకోవాలని చెప్పి, ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.